ఈరోజు కూడా ఇంకొక అద్భుతమైన అమ్మవారి కథతో మీ ముందుకొచ్చానండి. ఇది కూడా చాలా పురాతనమైన కథ. చాలా పాత కథనమాట. అమ్మవారు తన ఒక భక్తుడిని ఎలా అనుగ్రహించిందని చెప్పేసి ఈ యొక్క కథనమాట. ముందు వి ముందు వీడియోలో మనం దుర్గాదేవి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అమ్మవారు వచ్చేసి మనకి ఒక చిన్న గ్రామ దేవత. గ్రామ దేవతకి శక్తి శక్తి ఉంటుందండి. అలా ఆ ఒక అమ్మవారి కథ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అనమాట. పూర్వం మనకి గాజులు ఎలా అమ్మడానికి వస్తూ ఉండేవారో, అలాగే ఇంటికి మనకి ఉప్పు కూడా అమ్ముకుంటూ వస్తూ ఉండేవారు. ఉప్పు అనుకుంటూ బండి ఉప్పంత వేసుకుంటూ అమ్ముకుంటూ వస్తూ ఉండేవారు. ఉప్పనేది మనకి ఎండాకాలం బాగానే ఉప్పు వ్యాపారం బాగా సాగుతుంది గానీ, వర్షాకాలం వచ్చేసరికి ఉప్పు మనకి చెమ్మబడిపోతుందనమాట. తడైపోయి మనకి నష్టం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఉప్పంతా కూడా. సో, అలాగా ఒక ఉప్పు వ్యాపారస్తుడు కథనమాట ఇది. అమ్మవారను రోజు దండం పెట్టుకుంటూ తనకు ఉప్పు ఒక వ్యాపారం మొదలుపెట్టుకుంటూ ఇంట్లోంచి బయలుదేరుతూనే అమ్మవారు దండం పెట్టుకున్నాడు. అలాగే ఊర్చున్న పొలిమేరలున్న అమ్మవారికి కూడా దండం పెట్టుకుంటూ ఉండేవాడనమాట. అమ్మవారి గుడి చాలా చిన్న గుడండి. చాలా బుజ్జి గుడి అమ్మవారు చాలా చిన్నగా ఉంటుంది. అమ్మవారు మనం ఒంగుని చూడాలి. లోపలికెళ్ళినా కూడా ఒంగుని లోపలికెళ్ళాలనమాట. సో, అలాంటి చిన్న గుడనమాట. ఈయననుకుంటాడు, "అమ్మ నా వ్యాపారం బాగా సాగితే నీకు గుడి కడతానమ్మా" అని. నిజంగా ఆయన దగ్గర ఆ స్తోమత లేదు. కానీ నిస్వార్థంగా అమ్మవారి గుడి కట్టాలి అనే ఒక భావంతో నా వ్యాపారం బావుంటే నీకో గుడి కడతానమ్మా అని జెప్పేసి అనుకుంటూ ఉండేవాడనమాట. అలా మొత్తం ఆయన రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంట్లోంచి ఉప్పు తెచ్చుకుంటాడు, అమ్మవారికి దండం పెట్టుకుంటాడు, వెళ్తూ ఉంటాడు. ఏదో మిగలకపోయినా కూడా దానిలో పూట గడిచినట్టుగా ఒక రూపాయి, పావలా వస్తుంది. దాంతో ఇల్లు గడుపుకుంటున్నాడు, సరిపెట్టేసుకుంటున్నాడు అంతే. కానీ మిగిలే డబ్బు మాత్రం మిగలట్లేదు ఆయనకి. అమ్మవారి గుడి కట్టాలనే కోరిక కూడా అలానే ఉంది ఇంకా డబ్బులు మిగలట్లేదు. సరే ఇంకా వానాకాలం వచ్చేసిందండి. వానాకాలం వస్తే ఆయన వ్యాపారం ఏమైందంటే ఉప్పంతా కూడా తడిసి ముద్దయిపోయిందనమాట. తడిసిపోయి అలా నీరు కారిపోతూ ఉంది ఉప్పంతా కూడా. ఈయన బాధపడిపోయి అమ్మవారి గుడిలో లబోదిబో అంటే అమ్మవారి గుడిలో కూర్చున్నాడు. ఏడుస్తున్నాడు. అలా అమ్మవారి ముందు ఏడుస్తున్నాడనమాట. "అమ్మా నేనేంటమ్మా నా పరిస్థితి ఇలా అయిపోయింది. నా పిల్లలకి పెట్టుకునే అన్నం పెట్టే స్తోమత కూడా నాకు లేకుండా పోయింది ఇప్పుడు. వచ్చే రూ. 2 కూడా పోయాయి ఇప్పుడు" అని చెప్పేసి అమ్మవారి ముందు బాధపడిపోతున్నాడు. బాధపడిపోతే అప్పుడు అమ్మవారు బయటకొచ్చి ఆ చిన్న గుడిలోంచి బుజ్జి గురించి అమ్మవారిలా ఒంగుని బయటకొచ్చిందంట. అలా వస్తున్న అమ్మవారు ఆ తలని ఇలా నిమిరిసి, "ఏమైందిరా? ఎందుకు బాధపడుతున్నావు?" అంది. "నీకు తెలియంది కాదమ్మా నా బాధ. నాకు నా ఉప్పు వ్యాపారం తెలుసు కదా నీకు. ఇప్పుడు వానాకాలం మొత్తం ఉప్పంతా కూడా కరిగి ముద్దయిపోయింది. నాకిక్కడ వచ్చే రూ. 2 కూడా రావట్లేదిప్పుడు. నా ఆ 5,000 లోపలికెళ్ళడానికి ఎంతో కష్టపడాల్సొస్తుంది" అని చెప్పేసి బాధపడతాడు. అప్పుడు అమ్మవారేమో ఏం చేస్తుందంటే ఒక చిన్న కంచు గంట ఇస్తుందనమాట. ఆ గంట మోగిస్తే అందులోంచి 5 కాసులొస్తాయి. ఈ ఒక 5 కాసులు తీసుకొని నువ్వు ఈ వర్షాకాలం అంతా గడుపు అలా గడుపుకుంటూ ఉండురా అని చెప్పేసి అమ్మవారు చెప్తుందంట. సరే అని చెప్పేసి ఒక రూ. 5 కాసు రోజు వస్తాయి కదా! రోజుకి రూ. 5 వస్తాయి. రూ. 5తో బతుకుతాడనమాట. అలా అమ్మవారు ఇంకోటి చెప్తుందనమాట. ఈ యొక్క గంటలోంచి వచ్చే రూ. 5 రహస్యం కనుక నువ్వు ఎవరికైనా చెప్తే దీని యొక్క మహిమ పోతుంది. ఈ గంట నీకు పనికి రాకుండా పోతుంది. ఇది నీ ఒక్కడికే పనికొస్తుంది గంట. ఇంకెవ్వరు కొట్టినా కూడా ఇందులోంచి ఒక రూపాయి కూడా రాదు అని చెప్తుంది. సో, అలా ఏమవుతుందంటే వాడు రోజు అలా గంట మోగిస్తాడు. అందులోంచి రూ. 5 తీసుకుంటాడు. ఆ వచ్చిన రూ. 5 వస్తున్నాయని చెప్పి సోమరిపోతులో ఇంట్లో కూర్చోడనమాట. సో, మళ్ళీ వ్యాపారం చేసుకుంటాడు. అలా మొత్తం అంతా బ్యాలెన్స్ చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడనమాట. అలాగా ఆ వ్యాపారస్తుడు రోజుకి ఎంత అంత ఎదుగుతూ ఒక షాప్ తీసుకున్నాడు. ఉప్పుకంతా ఒక వ్యాపారం పెట్టుకున్నాడు. పెద్ద వ్యాపారం కింద తన ఒక వ్యాపారం మారిపోయిందనమాట. సో, ఇలాగా ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు కూడా ఇల్లంతా మారిపోయింది కదండీ! ఇల్లంతా పెద్ద ఇంద్రభవనం కింద మొత్తం అంతా చేసేసుకున్నాడు. ఆ ఇల్లాలు ఏం చేసిందంటే వాళ్ళ వైఫ్ ఏం చేసింది అంటే, ఆ దేవాలయం మందిరంలోన ఒక కంచు గంటను చూసి, ఇదేం గంట పాతబడిపోయింది ఇంకా మనం దీన్ని బయట పడేద్దాం. కొత్త గంట తెచ్చుకుందాం, పూజించుకుందాం అనుకుందంట. సో, ఏం చేసింది, ఆ గంటని మనకొస్తూ ఉంటారు కదా! పాత సామాన్లు కొంటాము అని వస్తున్న వాళ్ళకి ఈ యొక్క గంటని అమ్మేసిందంటండి. ఎంత ఇస్తాడు మహా అయితే ఓ రూ. 4 ఎంతో ఇస్తాడు. ఆ డబ్బులకి ఆ గంట అమ్మేసిందంట. అమ్మేసిన వాడేం చేశాడు, ఆ గంటను మరి తీసుకెళ్ళిపోయాడు. ఈయనొచ్చి ఇంట్లో చూసాడంట. దేవుడి మందిరంలో చూస్తే ఆ గంట కనిపించలేదు. బాధపడిపోయాడు. ఏంటి గంట లేదేంటి ఇప్పుడు మన ఆస్తి అంతా కూడా ఆ గంట నుంచి మనం సంపాదించుకున్న అమ్మవారి దయ వల్ల. ఇప్పుడు ఆ గంట లేకుండా పోయిందేంటి అని బాధపడిపోయాడనమాట. అప్పుడు వాళ్ళ ఆవిడని అడిగాడు. "ఈ గంట ఏమైంది? ఇక్కడ దేవుడి గదిలో గంట పెట్టాం కదా! ఏమైందంటే" వచ్చాడు వాడు పాత సామాన్లు వాడికి అమ్మేసాను అంటే, "వాడికి అమ్మేసావు పిచ్చిదా" అని చెప్పేసి వాళ్ళ వైఫ్‌ని తిట్టేసి బయటికెళ్ళాడు. ఎక్కడికెళ్ళాడంటే వాడు ఇటు సైడ్‌గా వెళ్ళాడని చెప్తే ఆ సైడ్ వాడు వెతుక్కుంటూ వెళ్ళాడు. మొత్తానికి వాడి కొట్టు కనిపించింది. ఆ కొట్టులో ఉన్న వాడితో వీడు అడిగాడనమాట. "నీకు మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నీకిచ్చేస్తాను. నాకు ఆ గంట మాత్రం నాకిచ్చేరా బాబు" అని చాలా బతిమాలుకున్నాడు. వాడన్నాడు, "వీడేంటి ఈడింత డబ్బున్నవాడు, ఇంత బాగున్నవాడు వీడు. వీడికి ఆ గంట ఎందుకు అడిగేస్తున్నాడు" అని వాడి బుర్రలో ఆలోచనొచ్చింది.
అప్పుడు వీడన్నాడు, ఈ ఇంట్లోకి ఎంత బంగారం డబ్బు ఇచ్చేస్తాను, నాకు గంట ఇవ్వన్నాడు. నేను ఇవ్వను అన్నాడు. ఆ గంటలో వీడన్నాడు, ఆ గంటలో నేను 5 రూపాయలు దాచుకున్నాను, నాకు 5 రూపాయలు కావాలి అని అని అన్నాడంట. వాడన్నాడు, పిచ్చివాడు, గంటలో 5 రూపాయలు దాచుకోవడం ఏంటి అని వాడు అనుకున్నాడు. ఎవరా ఆ ఇనప కొట్టు వ్యాపారం వస్తాడు. సరే అయితే రేపు పొద్దున్న ఈ గంటని తీసుకుని నువ్వు అందరి ముందుకురా, నేను ఇంట్లో గంట మోగిస్తాను, నాకు ఇన్ని డబ్బులు వస్తాయి అని చెప్పాడంట. అది అమ్మవారి మహిమ. ఈ గంట అవన్నీ వాడు చెప్పలేదు, అందులో నేను డబ్బులు దాచుకున్నా అని చెప్పాడు. అర్థమవుతుంది కదా ఇక్కడ. సో అలా ఏమైంది, నెక్స్ట్ రోజు మార్నింగ్ అయింది, ఇద్దరు కూడా అందరి ముందుకు వచ్చాడు. వీడి ముందు రోజు రాత్రి ఏం చేశాడు, ఈ యొక్క ఇనపకొట్టు వ్యాపారస్తుడు మొత్తం గంట అంతా ఊపేశాడు, ఇలా ఇలా తిప్పేశాడు. అడిగి చిల్లుగా కూడా అందులో బయటకు రాలేదు. అందరు కలిసి బయట పెద్ద మనుషుల దగ్గర పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత వాడు ఏం చేశాడు, ఫస్ట్ ఆ ఇనపకొట్టుడు గంట మోగిచ్చాడు. ₹1 కూడా రాలేదనమాట. అప్పుడు వీడికి ఇచ్చాడు గంట, వీడి ఇచ్చిన గంటతో మోగిచ్చాడు, అందులో డబ్బులు పడ్డాయి. సో ఇలాగా ఆ ఊరందరూ కూడా ఆ గంటలో డబ్బులు దాచుకోమంటే అందరూ కూడా షాక్ అయిపోయారు అనమాట. షాక్ అయ్యి ఎలా దాచుకున్నామంటే, అదంతా కూడా మీకు అనవసరం, ఈ గంట మాత్రం నాకు ఇచ్చేయాలని నీ చెప్పావు పందెం ప్రకారం, సో నాకు ఈ గంట నాకు ఇచ్చేసి దాంతో పాటు మనం అనుకున్న పందెం డబ్బులు కూడా నాకు ఇచ్చని చెప్పేసి పందెం డబ్బులు గంట ఇచ్చేసాడు అనమాట. అలా వాడు ఆ గంట తీసుకుంటూ ఇంకా అలా ఆ గంటతోనే వాడు లైఫ్ అంతా గడుస్తూ ఉండేది. ఈ వ్యాపారం కాస్త పలు వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు అనమాట. ఇలా అమ్మవారికి గుడి కట్టాలని కోరిక కూడా నెరవేరిపోయింది. చక్కగా అమ్మవారికి మంచిగా పెద్ద గుడి కట్టాడు. ఆ గుడిలో అమ్మవారిని ప్రతిష్ఠించుకొని చక్కగా వాళ్ళంతా కూడా, ఆ కుటుంబం అంతా కూడా ఇంకా అమ్మవారి సేవలో నిబద్ధమైపోయింది అనమాట. ఇలా ఒక ఉప వ్యాపారస్తుడు అమ్మవారు ఎలా సాన్నిధ్యాన్ని పొందాడనేది ఈ కథ అండి. ఇలా మరెన్నో కథలు కానీ మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు అందరం కూడా అమ్మ ఒక నామస్మరణలో కలిసి ముద్దయిపోతాం. సరే అయితే ఇంకా మళ్ళీ మళ్ళీ మీరు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్.